హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6కి అంతా లేచేసి మంచిగా వాకిట్లయితే ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు చెప్తున్నాను కదా, ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఆ ముగ్గునైతే వీడియో రూపంలో మీకు ప్రతిరోజు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్, వీలైనప్పుడంతా. బట్ నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయ్యండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. 6కి లేచేదాన్ని ఫ్రెండ్స్, మంచిగా 6కి లేసేదాన్ని అనమాట. 6 అంటే ఇంకా అది లేచే టైమే కదా అన్నట్టు, కరెక్ట్ 6 కన్నా లేయాలి కదా అనుకునేవాడు మా ఆయన. కానీ ఇప్పుడు 5:30కి లేయడము, ముగ్గులు పెట్టడము, కలర్స్ వేయడము, ఊగా చూస్తుంటాడు అంతే. ఏమన్నాడు అనమాట, అంటే ఎంత ఓపికో అనుకుంటాడేమో అర్థం కాదు, కానీ ఊగా చూస్తుంటాడు అనమాట అంతే. ఇంకా సో నేను మంచిగా ముగ్గు అయితే వేసేసాను ఫ్రెండ్స్. నా ముగ్గు కనుక ఎలా ఉందో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు నా డైలీ రొటీన్స్ అయితే మీకు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా అయితే మీరు ఏం చేయాలి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోకూడదు. చూడండి ఇక్కడ మంచిగా ఇంకా సండే కాబట్టి టిఫిన్ అయితే ఇంకా బయట నుంచి తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. ఇంక ఈరోజు ఇంకా మంచిగా బయట నుంచి తీసుకొచ్చాడు టిఫిన్, బాగా ఇంకా తినేస్తామన్నమాట. గంజి చేస్తానులేండి, రాగ్ గంజి అన్నాను. ఇంకొద్దులే ఈరోజు టిఫిన్ బయట తెస్తాను అనేసి ఇంకా పిల్లలు కూడా బయట తిందాంలేమో, ఎప్పుడు ఇంట్లో దోశలు, టిఫిన్, ఇడ్లీలు ఇవే ఉన్నాయి కాబట్టి మంచిగా ఒకరు వగ్గని బజ్జి తెచ్చుకున్నారు. ఇంకా పాప ఇడ్లీ సాంబార్ తెచ్చుకునింది, నేను పూరి, మా బాబు పూరి అనమాట. ఇలా తెచ్చేసుకొని ఇంకా తినేసాము. ఇంకా తను మా ఆయన మళ్ళీ మంచిగా వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా మటన్లోకి కావాల్సిన నేను కొత్తిమీర, మెంతం కూర అయితే నాకు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్, ఇంకా బాగుండాలన్నమాట. ఇంకా ఏమంటే పలావ్ కూడా చేయనా అని అడిగాను. ఇంకా మా ఆయన పలావ్ అంటే వద్దన్నాడు అనమాట. చేయి అంటాడు ఫస్ట్. నేను అడగాలే కానీ ఏమంటే ఇది చేయనా అంటే వద్దు అని మాత్రానికి అన్నాడు. చెయ్యి, నీకు ఓపుకుంటే చేసేయి అని అంటాడు అనమాట. నాకు ఓపిక లేదు అని అయితే ఎప్పుడు అన్నాను. ఆల్మోస్ట్ నేను 99% చేయడానికి ఇష్టపడతాను అనమాట. చూడండి ఇక్కడ మంచిగా పలావు మటన్ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి పలావులేకైతే పుదీనా కూడా మంచిగా అయితే శుభ్రంగా ఒలిచిపెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మెంతం కూర కట్ చేసుకున్నాను, కొత్తిమీర కట్ చేసుకున్నాను. చూడండి అక్కడ అంతా ఎంత చెత్త ఉన్నింది కదా గ్యాస్ కట్ట పైన. చూడండి అవన్నీ నీట్గా తీసేసి మళ్ళీ అంతా తుడిచేసుకొని తర్వాత మటన్ కట్ చేసుకొని అంతా కడిగేసుకొని 2 సార్లు మటన్ శుభ్రంగా కడిగి స్టవ్ పైన పెట్టి అంటించినప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మెంతం కూర శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కున్నాను, కొత్తిమీర కడుక్కున్నాను. కాబట్టి ఇంకా మటన్లోకి అయితే ఇంక మెంతి కూర వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా నీళ్ళు ఇమిరిపోయేంత వరకు దగ్గరికి మొత్తం ఇమిరిపోయి చట్టపట్టలాడుతుంటే చూడండి మటన్ అప్పటి వరకు పెట్టేస్తాను అనమాట. అంతలోపలే ఇంక ఇక్కడ పలావ్కి కావాల్సిన పేస్ట్ కూడా తయారు చేసుకుందామని అయితే చూడండి ఫ్రెండ్స్, అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ ఓన్లీ కొత్తిమీర తీసుకున్నాను. అందులోకి కొబ్బరి పొడి ఫ్రెండ్స్, కొబ్బరి వేసేసి మంచిగా అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది పలావ్లోకి వేస్తాను అనమాట నేను. ఈ పుదీనా కూడా పలావ్లోకి వేయడమే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అంట్ల పన్నాయి. అస్సలు సండే అంటే రెస్టే లేదు ఫ్రెండ్స్. సండే తీరిక లేని పనులు కదా మనకి అస్సలు. ఇక్కడ చూడండి బియ్యం 3 గ్లాసులు కడిగేసి శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసి నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పలావ్ పెడదామని టైం చూసుకున్నాను. అప్పుడు 10:20 ఎంతో అన్నారు బియ్యం నానబెట్టినప్పుడు. సో 12కి అంతా ఇది పని అయిపోయింది ఫ్రెండ్స్ మంచిగా. ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. టమాటాలు కావాల్సినవి కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మంచిగా నీళ్ళు ఇమిరిపోయిన తర్వాత టమాటాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా తిప్పేసి తర్వాత కారం, పసుపు, కావాల్సినంత సరిపడినంత ఉప్పు వేసేసి తర్వాత వచ్చేసి కొత్తిమీర ఫ్రెండ్స్, మరి పైన గార్నిష్గా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని అయితే ఇంకా వేసేసి ఇంకా సిమ్లో మొత్తానికి ఇంకా సిమ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ అన్నం అయ్యేంత వరకు కూడా అది సిమ్లోనే ఉడకని అనేసి అయితే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూడండి మంచిగా మటన్ అయితే చిన్నగా ఉడుకుతుంది కదా, సిమ్లో పెట్టాను. ఇంకా మూత ముచ్చేస్తాను. ఇంకా అది అక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ పలావ్ అనమాట, పలావ్ రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా పలావ్కి అయితే మంచిగా అయితే డేక్ష పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను పలావ్ అయితే ఈ డేక్షలోనే చేసుకుంటాను అనమాట. ఎప్పుడు ప్రతిరోజు అయితే వైట్ రైస్ అయితే రైస్ కుక్కర్లో చేస్తూ ఉంటాను కాబట్టి పలావ్ కాబట్టి ఇలాంటి డేక్ష అయితే పెట్టుకుంటాను. ఈ డేక్షలు అయితే 2 మా అమ్మ కొనిచ్చింది ఫ్రెండ్స్ మంచిగా. సో ఇవి అనమాట కొన్ని గుర్తులు భలే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు కొనిచ్చినవి, అత్తయ్య వాళ్ళు ఇచ్చినవని. సో ఇవి అమ్మ 2 డేక్షలు కొనిచ్చింది. ఇంకా పైన పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ బిర్యానీ చేసేవి, అవి ఒక 3 సెట్ ఇప్పించింది అమ్మ. సో ఖచ్చితంగా మనకు పుట్టింటి వాళ్ళది అయితే చాలానే ఉంటుంది కదా, ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా పుట్టింటి నుంచి అయితే వచ్చేదే ఉంటుంది కానీ పోయేదైతే ఉండదు. చూడండి ఇక్కడ మంచిగా నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు తిప్పేసి తర్వాత పుదీనా ఆకులు వేసాను ఫ్రెండ్స్, పుదీనా వేసాను. అది పుదీనా కూడా వేసిన తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, కొత్తిమీర, కొబ్బరి పొడి
అవి కూడా వేసేసి బాగా తిప్పుతున్నాను అనమాట. నేను యాలకులు కూడా వేసాను ఫ్రెండ్స్, చూడండి కావాలంటే గమనించండి. యాలకులు కూడా చాలా మంచివి అన్నంలోన. సో యాలకులు కూడా ఒక 4 వేసాను అనమాట అంతే. ఇంకా అదే మంచిగా దగ్గర పడి ఆయిల్ అంతా బయటకు రావాలి ఫ్రెండ్స్. ఆయిల్ సపరేట్ అవుతుంది, అది సపరేట్ అవుతుంది మసాలా. అలా వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుందన్నమాట. అది బాగా ఉడికి ఆ ఆయిల్ సపరేట్ అయినప్పుడు పలావ్ చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట, సువాసన. సో అలా వచ్చిన తర్వాత అప్పుడు 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 6 గ్లాసులు వాటర్ వేసాను. ఇవి కొంచెం కరెక్ట్ వేస్తుంటే కొత్త బియ్యం కాబట్టి ఏందో ఉదురులాగా వస్తుంది ఫ్రెండ్స్, మరీ ఉదురులాగా. అందుకే కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను నేను. రోజు రైస్ కుక్కర్లో ఉండేటప్పుడు తెలుసు కాబట్టి నాకు ఆ రైస్. సో కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. మీరు మంచి రైస్ పాత బియ్యమే అట్లా అనుకుంటే కనుక కరెక్ట్ సరే వేసారనుకోండి, మంచిగా పూలుగా వస్తుంది అన్నం, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా కావాల్సినంత అయితే ఎసరు వేసేసి ఇంకా అది ఉడికేంత వరకు పెట్టేసామనుకోండి, మంచిగా అయితే పలావ్ తయారైపోయింది ఫ్రెండ్స్. ఇది మధ్యాహ్నానికి ఫ్రెండ్స్. ఇంక ఇది ఈరోజు వంటలు వచ్చేసి పలావ్ చేసేసాను, మటన్ అనమాట. సండే కూడా మధ్యాహ్నం 1 గంట వరకు రెస్ట్ లేదు ఫ్రెండ్స్. మంచిగా ఇంక ఇవే పనులు సరిపోయిందనమాట. చూడండి, ఇంక ఇక్కడ మంచిగా ఎసరు అయితే కాగింది. ఇంకా బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళన్నీ వంపేసి ఇంకా ఎసెట్లో అయితే నేను బియ్యాన్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ చందుని అయితే ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్సే పెరగట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 4 మంత్స్ అయింది నేను స్టార్ట్ చేసి. జెన్యూన్గానే ఫ్రెండ్స్ 64 మెంబర్స్ ఉన్నారు. 64 ఉంది ఫ్రెండ్స్. అందులో కూడా ఒకరు తగ్గుతుంటారు, ఎక్కుతుంటారు, ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆటలాడిస్తూ ఉన్నారనమాట. నేను అనుకుంటాను దేవుడు నాకు తోడే ఉండాలా, ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి, ప్రేక్షకులకు కానీ నేను నచ్చితే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు నా ఛానల్ని. నా వీడియోస్ నచ్చితే, నేను చేసే పనులు రోజు కనుక నచ్చితే ఖచ్చితంగా చేసుకుంటారని అయితే చాలా ఓపికతో, నా పేషెన్స్తో, మంచిగా ఇంట్రెస్ట్తో ఫ్రెండ్స్, మంచి ఇంట్రెస్ట్ కూడా అనమాట. సో ఇలా అయితే నేను యూట్యూబ్లోకి అయితే వచ్చాను, ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కావాలంటే నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశానని కూడా చూడండి. 4 మంత్స్ అయింది, 64 సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీడియోస్ ఏమో 100 పెట్టేశాను కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మంచిగా పలావ్ అయితే ఉడుకుతుందనమాట. అక్కడ మటన్ కూడా తయారైపోయింది. ఇంక ఇదే అయిపోతే చూడండి, అక్కడ చేస్తూనే టబ్బు నిండా సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. అన్ని పండే సింకు నిండా కడిగేసి పెడితే ఆ టబ్బు నిండా అయినాయి చూడండి. ఓవరాల్గా నాకు కిచెన్ లుక్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి, నీట్గా అనమాట. అప్పుడప్పుడే తుడిచేసుకున్నాను, టబ్లో సామాన్లు కడిగేసి పెట్టేసుకున్నాను. అక్కడ మటన్ రెడీ అయింది, ఇక్కడ పలావ్ రెడీ అయిపోతుంది. ఇదంతా అయిపోతే ఇంకా మధ్యాహ్నం 1 గంటకి 1:30కి అయితే ఇంకా భోంచేస్తాం ఫ్రెండ్స్. ఇంకా అందరూ, మా ఆయన, నేను, పాప, బాబు, ఇలా అనమాట. నేను ఫ్రెండ్స్ మీ చందుని ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి, ప్రతిరోజు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి, ఇక్కడ పలావ్ అయితే వేడి పలావ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మంచిగా. ఇది మా అమ్మ నేర్పింది ఫ్రెండ్స్ నాకైతే పలావ్ చేయడము. చూడండి, పలావ్ రెడీ, వేడి పలావ్ రెడీ. ఈ సండే మా ఇంట్లో వచ్చేసి పలావు, మటన్ గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్, బాగుందా? నచ్చితే ఏం చేయాలి, ఒక చిన్న లైక్ ఇవ్వాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.